నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన రోజుగా భావించవచ్చు. మీ ఆలోచనలు ఫలిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీ ఆలోచనల పరంగా ముందుకు పెడతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, ఆగిన కార్యక్రమాలు ముందుకు పెడతాయి. అలాగే సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకోబోతున్న నిర్ణయాలు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసినట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద దృష్టి అధికంగా ఉంటుంది. స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు, నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో మిత్రులు, బంధువుల కలయికతో అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్ణయాలు బాగుంటాయి, ఆశించిన ఫలితాలు పొందుతారు, వ్యక్తులతో చక్కటి సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే నిర్ణయ సామర్థ్యం, ధైర్య సాహసాలు, లక్ష్యాన్ని దిశగా ప్రయత్నాలు చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశులకు వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ వాతావరణం, ఆర్థిక అంశాలు, కుటుంబంలో సభ్యులతో మీరు మాట్లాడే విధానంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, నూతన గృహాలకు సంబంధించిన విషయాల్లో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయకుండా వీలంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. మీ వ్యక్తిగత అవసరాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే మీ యొక్క సంతృప్తి కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, అలాగే మిత్రుల కొరకు కూడా ఖర్చు చేయడం, రిసార్ట్లు మొదలైన ప్రదేశాలు సందర్శించడానికి ఆలోచనలు చేయడం, కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, వాటిని ఇది చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని గడుపుతూ నూతన ప్రదేశాలు సందర్శించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి. ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, అంటే స్థిరాస్తులు, పెట్టుబడులు, బంధువర్గంతో చర్చలు, నూతన నిర్ణయాలు, గృహానికి సంబంధించి మొదలైన వాటి మీద లోన్లు మొదలైనవి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వీటికి సంబంధించిన చర్చలు, ఆల్రెడీ ఉండే స్థలాలు మొదలైన వాటికి సంబంధించి అవి అమ్మకాల కోసం ఆలోచనలు, అలాగే ఫ్యూచర్లో పెట్టుబడుల కొరకు ఉన్నదాన్ని ఎలా పెడితే బాగుంటుందని రకరకాల ఆలోచనలతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి.
దీంట్లో మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆలోచనలు బాగున్నాయి, ఆశయాలు నెరవేరుతాయి, ఇష్టపడిన వ్యక్తులను కలుస్తారు, మీకు పెద్దల బ్లెస్సింగ్స్ అనేవి ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల్ని, మీ ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ కూడా అభివృద్ధిపరుచుకుంటూ ముందుకు పెడతారు. వారి దగ్గర నుంచి విశేష ఆహ్వానాలు పొందుతారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసిన కార్యక్రమాలను కూడా అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన సంతానంతో కానీ, లేకపోతే మీ సంతానంకి సంబంధించిన వారి యొక్క ప్రయాణాలకు సంబంధించిన చర్చలు, వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి మీ నిర్ణయాలని అమలుపరుస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు, పెద్దల్ని కలుస్తారు. వృత్తిలో చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం బట్టి కొంచెం ఘర్షణ అనేది ఉంటుంది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ వచ్చినా ఇంతకాలం, ఇప్పుడు ఏదన్నా కొత్తగా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయా? ఒకప్పటి కొలీగ్స్ ఇప్పుడు మళ్ళీ కలవడం, వారితో మీరు చర్చలు జరపడం, ఒక కొత్త ఆశ అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మీ యొక్క అభివృద్ధి విషయంలో. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి అంటే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశంలో ఉండే మిత్రులతో గోష్ఠికి, అలాగే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకి వెళదాం అనుకుంటున్న విద్యార్థులకి వీసా మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఖర్చుతో కూడిన పనులకి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజును భావించవచ్చు. అంటే ఖర్చు పెట్టి మీరు వీలైనంత వరకు పనులను తొందరగా ముందుకు జరుపుకునే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి ఒకటి. అలాగే ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. నెగిటివ్గా వచ్చే ఆలోచనల వల్ల మీ మీద మీకు ధైర్యం తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాటికి అతీతంగా మానసిక ప్రశాంతతని పెంచుకుంటూ మెడిటేషన్ మొదలైనవి చేస్తూ జాగ్రత్త పడాలి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా మీరు కొంచెం నిర్ణయాల విషయంలో తొందరపాటు చర్యలకి లోను కాకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, మీ యొక్క వ్యక్తులతో అంటే మిత్రులు, బంధువులు, మీ యొక్క బ్లడ్ రిలేటివ్స్తో మీ యొక్క వాగ్వాదాలు మొదలైనవన్నీ పాత జ్ఞాపకాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం, వారిని కలవడానికి చేసే ప్రయత్నాలు, చాలా సంఘర్షాత్మకమైన మానసిక పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మనసు ప్రశాంతంగా పెట్టుకునేట్టుగా ఏదైనా చక్కటి సంగీతం వినడం, లేకపోతే మానసికంగా డైవర్ట్ చేసుకోవడం మొదలైనవి చేయడం బట్టి మానసిక ప్రశాంతతని అందుకోగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి నూతన అవకాశాలు, గుర్తింపు, గౌరవం, సంఘంలో పలుకుబడి, ఆ నూతన పరిచయాలు మీకు అన్ని విధాలు ఉపయోగపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే తల్లిదండ్రులతో సంప్రదిస్తారు, వారి నిర్ణయాలను అమలుపరుస్తారు. ముఖ్యంగా మీ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి అంటే మీ యొక్క స్వక్షేత్రానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వ్యవసాయ భూముల మీద, ఉన్నత విద్య కొరకు మీరు ఆలోచన చేసే విధానాలు చాలా వరకు మీకు అనుకూలతను చూపించే విధంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చేటప్పటికీ ప్రధానంగా మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల మీద ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ఏదన్నా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెడుతూ మీకు అవకాశాలు కల్పించే దిశగా ఉంటాయి. అలాగే మీకు సహకరిస్తాను అన్న బంధువర్గంతో ఈ రోజున చర్చలు జరపడం, వారి సహకారంతో మీరు
మీరు చేసే ప్రయత్నాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు విజయవంతంగా ఉండడం, అలాగే పెట్టుబడుల విషయం కానీ, అంటే ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఒక చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నా, వీలైనంత వరకు స్త్రీలతో ఘర్షణ రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మరి ద్వాదశ రాశి